అభివృద్ధి జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, కమిషన్లు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం అన్నట్టుగా ఉంది పలువురు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల తీరు. ప్రజలకు అవసరమైన పనులను గందరగోళంగా మార్చుతున్నారు. అందుకు ఎస్ఎన్డి P2 ప్రాజెక్టు, హెచ్సిటి ప్రాజెక్టులు నిలువెత్తు నిదర్శనం. రోడ్డుపై నిలిచే నీరు మ్యాన్హోల్ నుంచి భూగర్భ వరద నీటి పైపులోనికి వెళ్లాలి. కానీ పైప్ లైన్లోని నీరు రోడ్లపైకి చేరుకునేలా నిర్మించారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి హడావిడిగా ఎస్ఎన్డిపి పనులకు టెండర్లు పిలిచి 4.5 కోట్ల రూపాయల కమిషన్ తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. టెండర్ ప్రక్రియలోని లోపాలతో పనులు ఇప్పటికీ మొదలవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కిందట 7,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసింది. టెండర్ ప్రక్రియ సరిగ్గా చేపట్టకపోవడం, ఇతరత్ర కారణాలతో ఏడాదిన్నర అవుతున్నా పాత బస్తీలోని ఓ రోడ్డు విస్తరణ పని మినహా ఒక్కటి కూడా మొదలవ్వలేదు. ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల తీరుతో నాసిరకం పనులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల మధ్య గొలుసు కట్టు నాలాల అభివృద్ధికి ఏడాది కిందట ప్రస్తుత సర్కార్ 650 కోట్లతో ఎస్ఎన్డిపి2 పనులకు టెండర్లు పిలిచింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా మొదలవ్వలేదు. స్థానికుల అభ్యంతరాలతో పనులు ముందుకు సాగడం లేదని మాట దాటేస్తున్నారు. రోడ్డుపై నిలిచే నీరు మ్యాన్హోల్ నుంచి భూగర్భ వరద నీటి పైప్లైన్లోకి వెళ్లాలి. కానీ పైప్లైన్లోని నీరు రోడ్డుపైకి చేరుకునేలా కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 14లో ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. రోడ్డుకి అడుగు ఎత్తున మ్యాన్హోల్ను ఏర్పాటు చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై 6 నెలల క్రితం చేపట్టిన వరద నీటి పైప్లైన్ రోడ్డు పునరుద్ధరణ పనులు అప్పుడే దెబ్బతిన్నాయి. రోడ్డు నిర్మించకుండానే ఐఎస్ సదర్న్ డివిజన్లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిపి 9 లక్షల రూపాయల బిల్లులు నొక్కేశారు. కాచిగూడ ప్రధాన రహదారిపై, హైదర్గూడ ప్రధాన రహదారిపై భూగర్భ వరద నాల నిర్మాణం, రోడ్డు పునరుద్ధరణ పనులు తూతూ మంత్రంగా జరిగాయి. భూసేకరణ, ఇతర సమస్యలేమీ లేకున్నప్పటికీ అమీన్పూర్లో రోడ్డు విస్తరణ చేపట్టేందుకు ఇంజనీర్లు ఆసక్తి చూపట్లేదని స్థానిక ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. మాన్యువల్ నుంచి భూగర్భ పైప్లైన్లోకి చేరుకోవాలి. కానీ ఆ పైప్లైన్లోని నీరే రోడ్డుపైకి చేరుకునే విధంగా కేబీఆర్ పార్క్ ఎదురుగా రోడ్ నెంబర్ 14లో అయితే మాన్యువల్ నిర్మించారు అధికారులు. అయితే రోడ్డుకి ఒక అడుగు ఎత్తున దీన్ని నిర్మించారు. కమిషన్లు వచ్చాయా లేదా అన్నదే చూస్తున్నారు తప్ప అభివృద్ధి పనులు జరిగాయా లేదా అనేది చూడడం లేదని, ప్రజలకి ఉపయోగపడే పనులు ఏవీ చేయడం లేదు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.